క్రైస్తవ జీవితంలో చిన్న శ్రమ రాగానే వెనక్కి వెళ్ళిపోవడం, చిన్న బాధ రాగానే వెనక్కి వెళ్ళిపోవడం, చిన్న కష్టము రాగానే ఇక నా వల్ల కాదు, దేవుడిచ్చిన వాగ్దానం, దేవుడిచ్చిన బహుమానం, దేవుడిచ్చినటువంటి ఆ వాగ్దానాన్ని చేత పట్టుకొని నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో, నువ్వు ఈ మట్టిలో కలిసే వరకు ఆ వాగ్దానం నెరవేర్చకుండా ఆమేన్. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం మొదటి వచనం చదివి సహాయం చేయండి. విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైన ఉన్నవి అనుటకు రుజువై ఉన్నది. విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువై ఉన్నది. హల్లెలూయా. చూడండి ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు దేవుడు నీతో, నాతో, మనతో, మనందరితో మాట్లాడుతున్నాడు. విశ్వాసం అన్నది నిరీక్షింపబడు అని యొక్క నిజ స్వరూపము అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువై ఉన్నది. దేవుడు నీకు వాగ్దానం ఇచ్చాడు, గర్భఫలాన్ని ఇస్తానని. ఆమేనండి. పిల్లలు పుట్టాక నువ్వు పట్టుకోవడం కాదు, నీలో విశ్వాసం ఉంటే పట్టుకొని వెళ్ళిపోబోతున్నావు. కొట్టుగట్టిగా చెబుదా, కొట్టుగట్టిగా చెబుదా. హల్లెలూయా. ఈ మాటలు ఈ వాక్యం కన్నులున్న వాళ్ళకే కనబడుతుంది, కన్నులు లేని వారికి కనపడదు. ఎవరికైతే కంటి చూపు ఉంటుందో, దైవికమైన కంటి చూపు, దైవికమైన కంటి చూపు నీలో ఉన్నప్పుడు నువ్వు కన్నులారా చూస్తావు. కొట్టుగట్టిగా చెప్పలో, కొట్టుగట్టిగా చెప్పలో, కొట్టుగట్టిగా చెప్పలో. హల్లెలూయా. కృప కలుగును గాక. ఆమేన్. ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు నీతో, నాతో, మనతో, మనందరితో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఆమేన్. ఈరోజు దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు నువ్వు ఎవరివైనా కావచ్చు, నా చెల్లి, నా తమ్ముడా, ఒకటే, క్రైస్తవ జీవితం విశ్వాసం లేకపోతే నువ్వు ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎన్ని ఉపవాసాలున్నా అది ప్రయోజనం ఉండదు, అది ప్రయోజనం ఉండదు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, దేవుడు నీతో, నాతో, మనతో, మనందరితో మాట్లాడుతున్నాడు. విశ్వాసం ఒక క్రైస్తవ జీవితానికి ఊపిరి లాంటిది. ఎప్పుడైతే క్రైస్తవ జీవితంలో విశ్వాసం ఆగిపోతుందో అప్పుడు ఊపిరి ఆగిపోయినట్టే. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఆత్మీకంగా బ్రతికి ఉన్నావా, విశ్వాసంగా బ్రతికి ఉన్నావా, లేదా విశ్వాసాన్ని కోల్పోయి చచ్చిపోయిన క్రైస్తవుడి వలె ఉన్నావా? ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. విశ్వాసంలో సన్నగిల్లిపోవడానికి గల కారణం ఏంటి? చెప్పుడు మాటలు వినడం, దేవుని శక్తి ఏంటో నీకు తెలుసు, దేవుని ప్రభావం ఏంటో నీకు తెలుసు, దేవుని సత్తా ఏంటో నీకు తెలుసు. అన్ని తెలిసిన విశ్వాసములో సన్నగిలిపోవడం, దేవుని పవర్ ఏంటో నీకు తెలుసు. అరే, చచ్చిపోయిన లాజరును బ్రతికించిన దేవుడు నిన్ను బ్రతికిస్తాడు. కొట్టుగట్టిగా చెప్పలో, కొట్టుగట్టిగా చెప్పలో. ఆమేన్. హల్లెలూయా. చచ్చిపోయిన లాజర్ని బ్రతికించిన దేవుడు నీ రోగాన్ని స్వస్థపరుస్తాడు. ఆమేన్.
ఆయన వస్తాడు, ఏయ్ అమ్మ తేజ, ఏయ్ అమ్మ తేజ, దమ్ముంటే స్వస్థపరచు, దమ్ముంటే స్వస్థపరచు. నేనేవర్రా బాబు, నేనే యేసు ప్రభునాయండి. నీలో ఉన్న విశ్వాసాన్ని బట్టి, నీలో ఉన్న విశ్వాస పరిమాణాన్ని బట్టి దేవుడు స్వస్థపరుస్తాడు. కొట్టు గట్టిగా చెవులో ఆమేన్. ఆమేన్. అన్యులకు అర్థం కాదు, ఎందుకు? వాళ్ళకి బైబుల్ తెలియదు కాబట్టి వాళ్ళు రెచ్చగొడతారు. నీకేమైంది? నీలో విశ్వాసం లేదంటే నువ్వు దేవుని శక్తిని తక్కువ అంచనేస్తున్నావని లెక్క. దేవుని పవర్ని నువ్వు తక్కువ అంచనా వేస్తున్నావని లెక్క. అన్యులు తక్కువ అంచనా వేస్తున్నారంటే అది వేరో, కానీ నీలో తక్కువ అంచనా ఉండకూడదు. నువ్వు ఎలా ఉండాలి తెలుసా? నా దేవుడు సమస్తాన్ని సాధ్యం చేయగలడు. కొట్టుగట్టిగా చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. God will do everything. ఆమేన్. ఆమేన్. ఆమేన్ అనట్లే మీరు, ఆమేన్. కొంచెం గట్టిగా అనొచ్చు, ఇంకా ఇంకొంచెం గట్టిగా అనొచ్చు. ఆమేన్. చెప్పండి, God will do everything. ఆమేన్ అనండి. ఆమేన్. నా దేవునికి అసాధ్యమైనదంటూ ఏది లేదు, ప్రతిదీ సాధ్యమే. ఆమేన్. చెప్పండి, ప్రతిదీ సాధ్యమే. హల్లెలూయా, హల్లెలూయా. 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 చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 5వ వచనం చదివి సహాయం చేయండి. విశ్వాసమును బట్టి హానోకు, విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండునట్లు కొనిపోబడెను. హల్లెలూయా. దేనిని బట్టి? హానోకు నమ్మాడు. ఏమని నమ్మాడు? విశ్వాసంతో ఏమని నమ్మాడు? మరణము చూడనని. మరణము చూడనని నమ్మాడు. కొట్టు గట్టిగా చెప్పలో ఆమేన్. ఇదేంది? ఏ క్యా? కొట్టు గట్టిగా చెప్పలుగాడు, గట్టిగా చెప్పలుగాడు. హల్లెలూయా. హల్లెలూయా. హానోకులో ఉన్న దమ్ము నీలో ఉందా? హానోకు చెబుతున్న మాట నీవు నేను చెప్పగలనా? హానోకు చెప్పిన మాట మీరు చెప్పగలరా? చెప్పగలరా? ఆమేనండి. క్యాన్సర్తో వచ్చారా? అయితే హానోకు చెప్పిన మాట చెప్పు, నాకు మరణము లేదు. ఆగండి 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 ఆగండి. ఈ మాట అనాలంటే దమ్ము కావాలి. ఈ దమ్ము సూపర్ మార్కెట్లలో దొరకదు, సికింద్రాబాద్ సంతలో దొరకదు, కర్ణాటక సంతలో దొరకదు. కిదర్ హే? ఎక్కడ ఉంటది చెప్పండి? యేసయ్య దగ్గర ఉంటది. కొట్టు గట్టిగా చెవులో హల్లెలూయా. హానోకు విశ్వాసమును బట్టి నేను మరణము చూడను అన్నాడు. నువ్వు చెప్పగలగాలి. నీలో ఉన్న విశ్వాసాన్ని బట్టి పిల్లలు లేకొచ్చావా? కవల పిల్లల్ని దేవుడిస్తాడని నమ్ము. కొట్టు గట్టిగా చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా. విశ్వాసముతో వచ్చావా? గృహము లేకుండా వచ్చావా? డబుల్ స్టేర్ బిల్డింగ్ ని దేవుడిస్తాడని నమ్ము. అప్పులతో వచ్చావా? ఒకరికి ఇచ్చే స్థితికి దేవుడు తీసుకెళ్ళబోతున్నాడు. కొట్టు గట్టిగా చెప్పండి కొట్టు, గట్టిగా చెప్పండి కొట్టు, గట్టిగా చెప్పండి కొట్టు. రికమల రబ షకే దియాల రబ బబ బబ బబ. గట్టిగా చెప్పండి కొట్టాలా, చెప్పండి కొట్టాలా. నా దేవుడు నమ్మదగిన దేవుడు. నా దేవుడు సర్వసృష్టికర్త. నా దేవుడు సజీవుడు. ఆయన ఉన్నవాడు, అనువాడు, 10,000లో అతి సుందరుడు, నజరేయుడైన యేసుక్రీస్తు దేవుడు. గట్టిగా చెప్పండి కొట్టాలా. Jesus, 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 చెప్పండి గట్టిగా. Jesus,
గట్టిగా చెప్పగలరా? జీసస్ Jesus. జీసస్ Jesus. జీసస్ Jesus. Jesus. జీసస్ Jesus. జీసస్ Jesus, జీసస్ Jesus. జీసస్ Jesus. Jesus. అమ్మా, జీసస్ అంటే ఏంటి? అది మామూలు పేరు అనుకుంటున్నారా? జీసస్ అనమంటే నోరు తెరవబడాలా. Amen. నీ నోరు తెరవబడితే ఒట్టి చేతులతో నువ్వు వెళ్ళవు. Yes. అమ్మ తేజ గారిని చూద్దామని వచ్చావా? తల మీద చేయి పెట్టుకుందామని వచ్చావా? నీ స్వరము తెరవో. Amen. నువ్వు చేసే ప్రార్థనను బట్టి ఈరోజు ప్రతిఫలాన్ని పొందుకోబోతున్నావు. హల్లెలూయా. హానోకులో ఉన్న విశ్వాసమును బట్టి మరణము చూడలేదు. Amen. ఈరోజు నీ గుండెలో ఉన్న విశ్వాసాన్ని బట్టి విశ్వాసమును బట్టి నిజంగానే పుడతారా? నిజంగానే ఇల్లు ఇస్తాడా యేసయ్య? నిజంగానే అప్పులు తీరిపోతాయా? నిజమేనా? నిజమేనా? ఇవి దయ్యం మాట్లాడే మాటలు. నిజం. చెప్పండి గట్టిగా, నిజం. Amen. అది నిజము చేస్తాడు. కొట్టు గట్టిగా చెవుడు. హల్లెలూయా. యేసయ్య నామములో యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామములో చెప్పండి. ఉన్నదయ్యా. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందు. హల్లెలూయా. ఏ నామంలో శక్తి ఉన్నది? చెప్పండి గట్టిగా. యేసయ్య నామం. అమ్మ తేజ నామంలో కాదు. ఏ నామంలో? యేసయ్య నామంలో. నేనెవరినండి? ఒక అనాథని. హల్లెలూయా. హల్లెలూయా. కృప కలుగును గాక. Amen. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా 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 హల్లెలూయా. చెప్పండి, దేవుడు గొప్ప కార్యాలు జరిగించబోతున్నాడు. చిన్న ప్రేరాయలేనా? హల్లెలూయా. ప్రతి ఆటంకమును దేవుడు తొలగించబోతున్నాడు. ఆమేన్. తొలగించబోతున్నాడు. ఆమేన్. 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 ఈ రోజు మీ జీవితంలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. ఆమేన్. ఎంతమంది నమ్ముతున్నారు? నమ్ముతున్నారా? నమ్ముతున్నారా? యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. పైస్తున్నాం. కాలిపోయిస్తున్నాం. కాలిపోయిస్తున్నాం. ఆమేన్. కాలిపోయిస్తున్నాం. ఆమేన్. కాలిపోండి. వెళ్ళిపో వెళ్ళిపో వెళ్ళిపో. వదిలేయండి అమ్మా, వదిలేయండి. మీరందరూ వదిలేయండి. వదిలేయండి వదిలేయండి వదిలేయండి. ఇటు వచ్చేసేయండి. కూర్చోబెట్టేయండి. తీసుకెళ్ళి కూర్చోబెట్టేసి ఇటు చూడండి. ఇక హల్లెలూయా. బాగా
బాగా మంది దేవుడు మీ జీవితంలో గొప్ప అద్భుతం చేయబోతున్నారు. ఆమేన్. ఆమేన్. ఒకటే, మీరు యేసయ్య వైపే చూడండి. Yes. మనుషుల వైపు చూస్తే అద్భుతం జరగదు. Amen. మనుషుల వైపు చూస్తే కార్యాలు జరగవు. Amen. ఎవరి వైపు చూడాలి? చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా. యేసయ్య వైపు చూస్తేనే అద్భుతాలు జరుగుతాయి, సూచక క్రియలు జరుగుతాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగునుగా. ఆమేన్. అందుకనే విశ్వాసముతో ముందడుగు వేయాలి. Amen. కూర్చోండి అమ్మా, కూర్చోండి. విశ్వాసంతో అమ్మ చెప్పండి, విశ్వాసంతో ముందడుగు వేయాలి. Amen. విశ్వాసంతో ముందడుగు వేయాలి. నా దేవుడు నా జీవితంలో కార్యం జరిగిస్తాడో, ఆమేన్. నా జీవితంలో నా దేవుడు కార్యం జరిగిస్తాడో, ఆమేన్. నా దేవుడు నా జీవితంలో కార్యం జరిగిస్తాడో, ఆమేన్. నా దేవుడు నా జీవితంలో కార్యం జరిగిస్తాడో. ఆమేన్. చెప్పండి అమ్మా, నా దేవుడు నా జీవితంలో కార్యం జరిగిస్తాడో. ఏ నామంలో జరుగుతుంది? ఏ నామంలో? ఆమేన్. ఫెయిత్ నీ ఫ్యూచర్ని మారుస్తుంది. Amen. ఫెయిత్ నీకున్న ప్రతి పరిస్థితిని తారుమారు చేస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు గమ్యానికి వెళ్ళాలంటే దేవుడు చెయ్యి పట్టుకొని నడిపిస్తా అంటే, యేసయ్యా నేను రాను. ఓ యేసయ్యా నేను రాను, నాకు నమ్మకం లేదు. నీలో నమ్మకం లేకపోతే నీ దగ్గరికి రాడు. కొండంత విశ్వాసంతో ఉంటే చెయ్యి పట్టుకొని నడిపించి నిన్ను నడిపిస్తాడు. కొట్టుగట్టిగా చెప్పలో, కొట్టుగట్టిగా చెప్పలో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఫెయిత్, విశ్వాసం నీ రిపోర్ట్స్ ని తారుమారు చేస్తుంది. విశ్వాసం. నువ్వు గుడిసెలో ఉన్నావేమో, ఎవరెవరైతే గుడిసెలో ఉంటున్నారని చెప్పి ఎగతాళి చేశారో వాళ్ళ ముందే 3 అంతస్తులు కట్టబోతున్నాం. ఆమేన్. గట్టిగా చెప్పలా. Yes. ఛీ గుడిసె అన్నోళ్ళ ముందే 3 అంతస్తుల బిల్డింగ్. Amen. హెవీ రాడ్స్ 20 mm 25 mm 12 mm కాదు. ఆమేనండి. 25 30 mm రాడ్లతో బిల్డింగ్లు లేపబోతున్నాం. గట్టిగా చెప్పలు, గట్టిగా చెప్పలు. Amen. హల్లెలూయా. హల్లెలూయా. ఎన్ని శ్రమలు వస్తే అన్ని దీవెనలు, Amen. ఎన్ని శ్రమలు వస్తే అన్ని దీవెనలు. Amen. ఈ రోజు నీకు దీవెనలు రాబోతున్నాయి. Amen. దీవెనలు రాబోతున్నాయి. Amen. కష్టాలు కన్నీళ్లు తొలగిపోబోతున్నాయి. గట్టిగా చెమలు కొడాల. దీవెన రాబోతుంది, Amen. ఆశీర్వాదం రాబోతుంది. కృప కలుగునుగా, ఆమేన్. కృప కలుగునుగా, Amen. కృప కలుగునుగా. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. హానోకు విశ్వాసము ద్వారా, అయ్యా విశ్వాసము ద్వారా మరణము లేకుండా మరణము చూడలేదు. నీలో ఉన్న విశ్వాసము ద్వారా. పోయిన నెల వెళ్ళినప్పుడు PCOD అన్నాడేమో డాక్టర్, ఈ నెల వెళ్ళగానే నార్మల్ రిపోర్ట్ రావాలి. ఆమేన్. గట్టిగా చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. ఒక
ఒక బలమైన అభిషేకాన్ని దేవుడు మీ మీద రిలీజ్ చేయబోతున్నాడు ఈరోజు. ఆమేన్. ఆర్ యు రెడీ? ఆమేన్. రిసీవ్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారా? ఆర్ యు రెడీ? ఇట్లా ఉంటారు. ఆర్ యు రెడీ అంటే రెడీ అనాలా? ఆమేన్. ఆర్ యు రెడీ? ఆమేన్. చేతులు లేపండి నాయనా, మీకు దండాలు పెడతా. ఆర్ యు రెడీ? yes దేవుణ్ణి గెలిపిద్దామా సాతానుని గెలిపిద్దామా? చెప్పండి అమ్మా. దేవుణ్ణి గెలిపియాలనుకుంటే ఇట్లనే కూర్చుంటే గెలవడు. నువ్వు ఉపవాసం ఉండి వచ్చినవేమో, నీలో అంతరంగములో ఉన్నటువంటి ఒక శక్తితో మండాల. కొట్టు గట్టిగా చెప్పడం. హల్లెలూయా. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 11వ వచనం చూడు బిడ్డ. విశ్వాసమును బట్టి షారాయు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను గనుక తాను వయసు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. కొట్టు. ఇన్ని రోజులు కొట్టురాలే, ఆమేన్. చక్కని బిడ్డను దేవుడు ఇవ్వబోతున్నాడు. కొట్టుగట్టుగా చెబుడు. దేనివల్ల? విశ్వాసము ద్వారా. ఆమేన్. ఆమేన్ అనండి. విశ్వాసము ద్వారా షారా గర్భాన్ని దేవుడు తెరిచాడు. ఆమేన్. ఈరోజు అదే విశ్వాసాన్ని రిసీవ్ చేసుకోగలిగితే, yes చూడండి ఎంత మంచి బిడ్డను, చక్కని బిడ్డను దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. ఆమేన్. కొట్టుగట్టుగా చెబుడు. అరే ఆమేన్. విశ్వాసం వలన yes కొట్రాలుగా పిలువబడుతున్నటువంటి షారా అమ్మగా పిలువబడుతుంది. కొట్టుగట్టుగా చెబుడు. ఆమేన్. హల్లెలూయా. 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 బోలో యేసు మహారాజ్ కి జై. ఎప్పుడు చేయగొట్టాలా? నువ్వు 10 లక్షల్లో అప్పుల్లో ఉన్నా, నువ్వు 20 లక్షల అప్పుల్లో ఉన్నా చేయగొట్టాలా? ఆమేన్. చేయగొట్టు. yes ఆమేన్. అన్ని మంచిగా ఉన్నప్పుడు కాదు, నువ్వు చావు బతుకులలో ఉన్నా జై యేసు మసీహ్. ఆమేన్. ఆమేనండి. నువ్వు గుడిసెల్లో ఉన్నా జై యేసు మసీహ్. ఆమేన్. నువ్వు ఉద్యోగం లేకుండా ఉన్నా జై యేసు మసీహ్. నువ్వు నిందలతో ఉన్నా, అవమానాలతో ఉన్నా, కష్టాలతో ఉన్నా, కన్నీళ్లతో ఉన్నా జై యేసు మసీహ్. హల్లెలూయా. నువ్వు పరిచర్య చేస్తే నిన్ను చంపేస్తాను, నిన్ను తొక్కుతా ఉంటారు. చావైనా బ్రతుకైనా జై యేసు మసీహ్. ఆమేన్. బ్రతుకుట క్రీస్తే. హల్లెలూయా. నేను మాట్లాడే ప్రతి మాట దేవుడు వింటున్నాడు. ఒక బ్రదర్ని పాపం హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఎన్ని శ్రమలు వస్తే అన్ని దీవెనలు. చెప్పండి, శ్రమల వెనకాల సిరులు దాచుంచాడు, శ్రమల వెనకాల దీవెనలు దాగున్నాయి. అన్న గొడ్రాలుగా పిలువబడాలా, షారా గొడ్రాలుగా పిలువబడాలా, అప్పుడే సమూయేలు బయటికి వస్తాడు. చెప్పండి, చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని శ్రమలు వస్తే అన్ని దీవెనలు.
ఈరోజు ఎంత శ్రమల్లోకి నువ్వు వెళ్ళినా విశ్వాసంలో సన్నగిల్లకండి. విశ్వాసంలో ఎందుకు సన్నగిల్లుతున్నాం తెలుసా? చెప్పుడు మాటలు విని అవునా అవునా అయ్య బాబోయ్ అవునా, ఆమె ఒక లూసిఫర్, ఈమె ఒక లూసిఫర్. నా మాటలు అర్థమవుతున్నాయా? ఒక వ్యక్తి నీ దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నాడంటే ఆ వ్యక్తిలో విశ్వాసం ఉందా? ఆ వ్యక్తి నీ దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నాడంటే దైవికంగా మనం బలపడతామా? దైవికంగా మనం బలపడతామా? దైవికంగా దిగజారిపోతామా? ఒక వ్యక్తి మనతో సహవాసం చేస్తే దైవికంగా మనం బలపడాలి. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. హానోకులో ఉన్న విశ్వాసము ద్వారా మరణము చూడలేదు. షారాలో ఉన్న విశ్వాసము ద్వారా సంతానాన్ని పొందుకుంది. కొట్టు గట్టిగా చప్పట్లు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు చక్కని గర్భఫలం నీకు రావాలి అంటే నీలో ఏముండాలి? చెప్పండి గట్టిగా, చేతులు పీకించి చెప్పండి. ఏముండాలి? చెప్పాలి గట్టిగా. ఏముండాలి? చెప్పాలి. ఏముండాలి? విశ్వాసం. కానీ ఎంతమందిలో ఉంది? హల్లెలూయా. కృప కలుగును గాక. ఆమేన్. కృప కలుగును గాక. ఆమేన్. ఈరోజు నీ జీవితంలో నా ప్రభు కార్యం చేయబోతున్నాడు. హల్లెలూయా. 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 నన్ను చూచువాడా. చప్పట్లు కొట్టాలా? అందరూ చప్పట్లు కొడదాం. ఇటువైపు చూడండి. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. కూర్చుండుట నిలేచియుండుట, కూర్చుండుట నిలేచియుండుట బాగుగా ఎరిగి ఉన్నావు రాజా, బాగుగా ఎరిగి ఉన్నావు. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. హల్లెలూయా. చూడండి, ఒక వ్యక్తి ఏమో ముందు నుంచి పొడవడానికి వస్తాడు, ఒక వ్యక్తి ఏమో పక్క నుంచి పొడవడానికి వస్తాడు, ఇంకో వ్యక్తి ఏమో ఇట్లా పొడవడానికి వస్తాడు. మనం మనుషుల దగ్గర నుంచి తప్పించుకోవడం మన వల్ల కాదు, కానీ ఒకటి మాత్రం వాస్తవం, ఎంతమంది పొడిచినా ఆ గాయాలలో నుంచి దీవెనలు రాబోతున్నాయి. కొట్టు గట్టిగా చెవులు. హల్లెలూయా. హల్లెలూయా. ఒకటే, నీ భవిష్యత్తు మారాలంటే, నీ జీవితం మారాలంటే, మీ కుటుంబ చరిత్ర మారిపోవాలంటే ఆమేన్. ఒకే ఒక ఆయుధం, విశ్వాసం. చెప్పండి గట్టిగా, విశ్వాసం. నా దేవుడు నా జీవితంలో గొప్ప అద్భుతం జరిగిస్తాడు. డాక్టర్ అని ఉండవచ్చు, ఇక పిల్లలు పుట్టరు అని, కానీ నా దేవుడు నా గర్భాన్ని తెరుస్తాడు. కొట్టు గట్టిగా చెవులు, కొట్టు గట్టిగా చెవులు.
హల్లెలూయా. హల్లెలూయా. కృప కలుగునుగా. ఆమేన్. ఒక సహోదరి చాలా సంవత్సరాల నుంచి పిల్లలు లేరు. అన్న ఇక హాస్పిటల్లో చూపించి అలసిపోయినానన్నా అని చెప్పి ఇలా ఉంగరం తీసి ఇలా చేతులు పెడితే, అమ్మ వద్దమ్మా నాకు వద్దమ్మా అంటే, అన్న లేదన్నా దేవుడు ఏమన్నాడన్న, ప్రేరేపణ ఉందన్న, బాగా ప్రేరేపణ ఉందన్న. ఏడ్చుకుంటూ ప్రార్థన చేసినానండి. ఆమేనండి. ఏడ్చుకుంటూ ప్రార్థన చేసినాను. నేను నా భార్య షాక్ అయిపోయినాం. 1 monthలోనే గర్భం తెరవబడింది. ఆమేన్. కొట్టుగట్టిగా చెప్పలు. హల్లెలూయా. నా దేవుడు అన్యాయస్తుడు కాదు. ఆ అమ్మాయి చెప్తుంది, లేదా నా దేవుడికి ఇస్తే దేవుడు నా జీవితంలో ఏదో చేయబోతున్నాడనే విశ్వాసం నాకుందన్నా అన్నది. అంటే అక్కడ తనలో ఉన్న విశ్వాసాన్ని ఎవరు చూశారు? దేవుడు చూశాడు. తనలో ఉన్న విశ్వాసాన్ని భగవంతుడు చూశాడు. ఏ భగవంతుడు అంటే నజరేయుడైన యేసుక్రీస్తు చూశాడు. కొట్టుగట్టిగా చెప్పండి. హల్లెలూయా. 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 కొన్ని టెస్టింగ్ జరుగుతుంది. ఏం టెస్టింగ్స్? నాకు కూడా శ్రమలు వస్తాయి, నాకు కూడా వేదన వస్తుంది, నాకు కూడా దుఃఖం వస్తుంది. బాణాల మీద బాణాలు వేస్తూ ఉంటారు నా మీదకి. వాళ్ళకి మనం ఏం హాని చేయం, వాళ్ళు ఎవరో కూడా తెలియదు మనకి. మాట్లాడుతూ ఉంటారు. నేనంట యేసయ్యతో, ప్రభువా నేను వాళ్ళకేం అన్యాయం చేసిన ప్రభువా, వాళ్ళకే ద్రోహం చేసిన ప్రభువా అంటే, దేవుడు ఏమంటాడో తెలుసా? వాళ్ళుంటేనే నువ్వు ఎదుగుదల. కొట్టుగట్టిగా చెప్పలేదు. హల్లెలూయా. 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 చూడండి, ఒక లారీ వెనకాల కానీ వెహికల్ వెనకాల ఉంటుంది, ఏముంటుంది? నీ ఏడుపే, చెప్పండి గట్టిగా, నీ ఏడుపే నా ఎదుగుదల. వాళ్ళు ఏడవాలా, నువ్వు ఎదగాల. కొట్టుగట్టిగా చెప్పలు. హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఏ బాధతో వచ్చావో, ఏ కన్నీళ్లతో వచ్చావో, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీలో ఉన్న విశ్వాసాన్ని బట్టి నువ్వు బిడ్డలని పొందుకొని వెళ్ళబోతున్నావు. సంఖ్యాకాండము 13వ అధ్యాయం 30వ వచనం. కాలేబు, సంఖ్యాకాండము 13వ అధ్యాయం 30వ వచనం. కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మళపరచి, మనము నిశ్చయముగా వెళ్ళుదుము, దాన్ని స్వాధీనపరచుకొందుము, దాన్ని జయించుటకు మన శక్తి చాలుననెను. మన శక్తి సరిపోదదు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మన శక్తి చాలుననెను, సరిపోతుంది. ఎందుకంటే మన వెనకాల యూదా గోత్రపు సింహం ఉన్నాడు. కొట్టుగట్టిగా చెవులో. హల్లెలూయా. హల్లెలూయా. ఆ వాగ్దాన దేశములో అడుగు పెట్టడానికి మన శక్తి, దేవుని శక్తి తోడు కాబోతుంది. కొట్టుగట్టిగా చెవులో. ఏ వాగ్దాన భూమిలో నువ్వు అడుగు పెట్టాలనుకుంటున్నావో, ఏ ఇంట్లోకి వెళ్ళాలనుకుంటున్నావో, ఏ ఉద్యోగంలోకి వెళ్ళాలనుకుంటున్నావో, ఎటువంటి పిల్లల్ని కావాలనుకుంటున్నావో, నువ్వు పొందుకోబోతున్నావు. ఎటువంటి ఆశీర్వాదాల కోసం వెయిట్ చేస్తున్నావు, చప్పట్లు కొట్టాలా. ఇదిగో ఏ ఆశీర్వాదాల కోసం నా శక్తి సరిపోదు అనుకుంటున్నావు, ఇదిగో ఈరోజు నా దేవుడు నీకు శక్తిని ఇవ్వబోతున్నాడు, బలమును ఇవ్వబోతున్నాడు, శక్తిని ఇవ్వబోతున్నాడు, కృప కలుగును. బలమైన విడుదల కాబోతుంది.
విడుదల 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 యేసునామం. అటువంటి బలము, అటువంటి శక్తి పొందుకో, 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 పొందుకో. హల్లెలూయా. హల్లెలూయా. ఆ ఉద్యోగం నీ వల్ల కాదనుకుంటావు, కానీ దేవుని వల్ల అవుతుంది. ఆమేన్. ఇక నీవు పిల్లలు పుట్టరు అనుకుంటావు, కానీ దేవుడు శక్తిని, బలాన్ని ఇస్తాడు. ఆమేన్. దేవుడు కార్యాన్ని జరిగిస్తాడు. ఆమేన్. 100 సంవత్సరాలలో ఉన్నటువంటి శారా గర్భాన్ని తెరిచిన దేవుడు నీ గర్భాన్ని చెల్లెమో ఆమేన్. నేను ప్రవచిస్తున్నాను. ఐ ప్రొఫెసైజ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. బిడ్డల్ని తీసుకొని ఈ సభలకు రాబోతున్నావు. కొట్టుగట్టుగా చెప్పడం. హల్లెలూయా. ఉద్యోగం పొందుకొని రాబోతున్నావు. ఆమేన్. ఉద్యోగం పొందుకొని రాబోతున్నావు. ఆమేన్. ఉద్యోగం పొందుకొని రాబోతున్నావు. ఆమేన్. ఉద్యోగం పొందుకొని రాబోతున్నావు. ఆమేన్. రాబోతున్నావు. ఆమేన్. ఆ పోస్ట్ నీదే, ఆమేన్. ఆ ఇల్లు నీదే, ఆమేన్. ఆ జాగా నీదే. ఆమేన్. దేశాలను తలకిందులుగా చేసే పరిచర్య నీదే, ఆమేన్. నీదే. ఆమేన్. 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 అబ్రహాము అడుగు పెట్టిన ప్రతి స్థలము దీవించబడిన రీతిగా ఆమేన్. ఇదిగో ఎవరెవరైతే విశ్వాసముతో ఈ ప్రాంతానికి వచ్చారో మీరు అడుగు పెట్టిన ఇల్లు దీవించబడుతుంది. ఆమేన్. మీరు అడుగు పెట్టిన స్థలము దీవించబడుతుంది. ఆమేన్. మీరు అడుగు పెట్టిన కుటుంబము దీవించబడుతుంది. ఆమేన్. మీరు సెకండ్ తీసుకున్న వ్యక్తులకు రోగాలు నయమైపోతాయి. ఆమేన్. మీరు సెకండ్ తీసుకున్న వ్యక్తులకు గొప్ప అద్భుతాలు జరుగుతాయి. ఆమేన్. సూచక్రియలు జరుగుతాయి. ఆమేన్. జరుగుతాయి. ఆమేన్. జరిగిస్తాడు దేవుడు. ఆమేన్. జరిగిస్తాడు దేవుడు. ఆమేన్. జరిగిస్తాడు దేవుడు. ఆమేన్. జరిగిస్తాడు. ఆమేన్. 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 మీకు ఏ విధంగా ఉందో నాకు తెలియదు కానీ పుడితే ఒకటి చస్తే రెండు. తెలంగాణ ఉద్యమంలో ఉన్నప్పుడు పుడితే ఒకటి చస్తే రెండు, ఎత్తరా తెలంగాణ జెండా ఎత్తరా అని పాడేది నేను సాయి చందన్న, మధుప్రియతో నేను కూడా పాటలు పాడినోడ్నే. రీసెంట్గా హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయిన సాయి చందన్న, మేమందరం కూడా తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వాళ్ళం. వాళ్ళందరూ అటు వెళ్ళారు, దేవుడు నన్ను ఇటు తీసుకొచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అప్పుడు పుడితే ఒకటి చస్తే రెండు. అరేయ్ రాజన్న ఎత్తురా తెలంగాణ జెండా అని పాడేది. పుడితే ఒకటి చస్తే రెండు, అది చావు యేసయ్య కోసమై ఉండాలి. కొట్టు గట్టిగా చెప్పలో. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అమ్మ తేజ అట్లా కనపడుతున్నాడు, చాలా జాలిగా కనపడుతున్నాడు. వెనకాల బ్యాక్గ్రౌండ్ తుపాకీ పట్టుకున్న జీవితం నా జీవితం. అడవిలకు తీసుకెళ్ళి ఒక్కొక్కరిని చింత బరగలతో కొట్టిన జీవితం నా జీవితం. వయసు చిన్నదే, అనుభవం చాలా పెద్దది. వీడేంది ఇంత ఉంటాడు, ఏడుస్తూ ఉంటాడు అంటే ఫస్ట్ తేజ చచ్చిపోయాడు. హాస్టల్ వార్డెన్ల దగ్గరికి వెళ్ళి వార్డెన్లని విపరీతంగా బెదిరించేవాడిని, ఇటుక బట్టి ఓనర్లని బెదిరించేవాడిని. అదొక జీవితం. ఫస్ట్ మర్డర్ మా నాన్ననే చంపాలనుకున్నా నేను. మా నాన్నని చంపాలనే బందుకు పట్టుకున్నా. నా జీవితాన్ని నాశనం చేసిండు మా నాన్న అని మా నాన్ననే చంపాలనుకున్నాను. కానీ తెల్ల చొక్కా తెల్ల పాయింట్ ఇచ్చి దేవుడు మీ ముందు నిల్చోబెట్టాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. గుండాల అడవుల్లో నేను ఎప్పుడైతే విద్యార్థి సంఘంలోకి వచ్చేసానో, గుండాల అడవులలో
బాటన్న మనవడు వీళ్ళందరూ కూడా 9 మంది చింతోన్ చెలక అడవులలో కాల్పులలో చనిపోయారు. ఆ దళం నా దళం. ఆ దళంలో నేను కూడా ఉన్నాను. ఆ దళంలో నేను కూడా ఉన్నాను. 9 మంది ఒకటేసారి ఎన్కౌంటర్లో చనిపోయారు. ఆ రోజు నన్ను బ్రతికించిన దేవుడు ఎందుకు బ్రతికించాడో తెలుసా? మీ అందరి ముందు సాక్షికరంగా నిలుచోబెట్టాడు. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. కృప కలుగును గాక, ఆమేన్. కృప కలుగును గాక. ఆమేన్. పాటలు రాస్తా ఉండేవాడిని, పాటలు రాస్తా ఉండే, అమ్మ పాటలు, ఉద్యమాల పాటలు. ఎవరైనా అమరుడైతే వెంటనే పాట రాసేసేవాడిని. గుట్ట పక్కన శవం ఉన్నదంటే గుండెలల్లో గుబులాయే కొడక. తల్లి ఆవేదన. ఒక నక్సలైట్, ఒక మావోయిస్టు తన తల్లి ఎక్కడో ఎన్కౌంటర్ జరిగిందనగానే నా కొడుకు కూడా అడవులలో ఉన్నాడు కదా అని ఓ తల్లి గుండె లోతుల్లో నుంచి వచ్చినటువంటి పాటలు ఎన్నో మరెన్నో నేను నా జీవితంలో రాశాను. ఈరోజు ఎవరు తిడుతున్నా, ఎవరు మాట్లాడుతున్నా, ఎందుకు గొర్రె పిల్లలాగా మారిపోయానంటే నా దేవుడు నాకు నేర్పించిన సంస్కారం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. లేదంటే వాళ్ళ తాట తీయడం 5 నిమిషాల పని. నో, తాట తీసే పరిచర్య కాదు, ఆయన చూసుకుంటాడు. ఆయన పరమ తండ్రి చూసుకుంటాడు. ఆమేన్. పరమ తండ్రి చూసుకుంటాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఒకటే విశ్వాసం, నన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆమేన్. నన్ను పిలిచిన దేవుడు సర్వ సృష్టికర్త, ఆమేన్. సజీవుడు. ఆమేన్. అందరూ ఒకటేసారి నా మీద పడ్డారు. ఒక ఆయన అంటాడు, ఓ ఫుల్ కోట్లు ఉన్నాయి అమ్మ తేజ దగ్గర అన్నాడు. వెంటనే ఎస్పీ గారు వచ్చారు, ఏఎస్పీ గారు వచ్చారు, సిఐలు వచ్చారు. వచ్చి వేర్ ఇస్ యువర్ FCRA? నేను మమ్మీ ఒకరి ముఖం ఒకరు చూసుకొని నవ్వుకున్నాం. FCRA అంటే ఏంటి తెలుసా? అమెరికా డబ్బు రావడానికి అదొక సర్టిఫికేట్. అమ్మ తేజకి ఏ అమెరికోడు పరిచయం? హల్లెలూయా. నా అకౌంట్, శరణాలయం అకౌంట్, మమ్మీ అకౌంట్ అన్ని తీసుకొచ్చి 6 ఇయర్ స్టేట్మెంట్ చూశారు. దాంట్లో $1 అయినా పడితే ఈయన జీవితాంతం చేయలేద్దామని చూశారు. కానీ ఏం లేదు ఆడ. మరి ఇవన్నీ ఎలా చేస్తున్నావు అంటే ఎవరో ఒకరు వచ్చి హెల్ప్ చేస్తున్నారు. ఇక ఏది దొరకకపోతే అనాథ పిల్లలతో మత ప్రచారం చేస్తున్నామని చెప్పి 6 సెక్షన్ల కింద కేసు బుక్ చేసి నన్ను జైలుకు పంపించడానికి ప్రయత్నం చేశారు. కాకపోతే 7 ఇయర్స్ బిలో కాబట్టి స్టేషన్ బెయిల్ ఇచ్చారు. అరెస్ట్ చేస్తారని మన పాస్టర్లే ఫోన్లు చేసి బెదిరియడాలు నన్ను. మాకేం తెలియదుగా హైకోర్టుకు వెళ్ళినాం. హైదరాబాద్ హైకోర్టుకు వచ్చి రిట్ పిటిషన్ వేసినాం. వేస్తే పాపం ఆ జడ్జికి అంత ఫేమస్ అయిపోయినా నేను. ఆ లాయర్తో అంటాడు, ఆయన ఎందుక, ఆయన మొత్తం పిల్లలతో మత ప్రచారం చేస్తున్నాడని జడ్జి అంటున్నాడు. నేను షాక్ అయిపోయినా. అంటే జడ్జి దగ్గరికి కూడా అమ్మ తేజ వెళ్ళిపోయిందా అనుకున్నాను. హైకోర్టు చుట్టూ తిరిగి 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 కరోనా తెచ్చుకున్నా. 5th స్టేజ్లోకి వెళ్ళిపోయినాను. చావు బతుకులోకి వెళ్ళిపోయినాను. హాస్పిటల్కి ఇటు పక్కన పేషెంట్ చనిపోయారు, ఇటు పక్కన పేషెంట్ చనిపోయారు. నేను చావు బతుకులోకి. నాకు నా పిల్లలు గుర్తుకొస్తున్నారు. శరణాలయంలో ఉన్న అమ్మ వాళ్ళు గుర్తుకొస్తున్నారు. శరణాలయంలో ఉన్న పిల్లలు గుర్తుకొస్తున్నారు. నా భార్య గుర్తుకొస్తుంది. సంఘం గుర్తుకొస్తుంది. ఒకటే ప్రార్థన చేసినాను, ప్రభువా
నువ్వు గనక నన్ను బ్రతికిస్తే నీ కొరకు నేను నమ్మకంగా నిలబడతానని ప్రార్థన చేసినాను. అద్భుతమైన రీతిలో 5 లక్షల రూపాయలు బిల్ అయింది. నా దగ్గర 50,000 కూడా లేవు. సంఘస్థులందరి కూడితే 1,00,000 రూపాయలు అయినాయి. ఆ హాస్పిటల్ ఓనరు నన్ను చూశాడు. అమ్మ తేజ అంటే ఎవరు? మా బ్రదర్స్ వెళ్ళి రిక్వెస్ట్ చేశారు. అమ్మ తేజ అంటే ఎవరు? ఆయన కొత్తగూడెంలో ఉంటాడు, కుర్రోడు, ఆయన సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు. ఆయన అంటే ఆయనే సార్. అరే ఆయనను పిలవండి అని చెప్పి మెడిసిన్ బిల్లు 50,000 కట్టించి, నా కార్కి 5,000 రూపాయల డీజిల్కి డబ్బులు ఇచ్చి 5 లక్షల దగ్గర 50,000 కట్టించుకొని పంపించాడు. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను తెలుసా? మనుషులు పైకి మంచిగానే కనపడతారు, కానీ మన గుండెలో వేదన అది మోసేటోళ్ళకే తెలుస్తుంది. మోసేటోళ్ళకి ఆ విలువ అర్థమవుతుంది. కనుక ప్రియ దేవుని జనాంగమా, మా జీవితంలో మేము నేర్చుకున్నది ఒకటే: మనుషుల వైపు అస్సలు చూడం, మనుషుల వైపు అస్సలు వంగము, మనుషుల మాట వినము, అసలు మనుషులను అసలు నమ్మం. కేవలం దేవుణ్ణే నమ్ముతాం. ఆమేన్. కేవలం దేవుణ్ణే నమ్ముకుంటాం. ఆమేన్. కేవలం దేవుడి వైపే చూస్తాం. ఆమేన్. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నిన్ను దర్శిస్తున్నాడు. హానోకు తనలో ఉన్న విశ్వాసం ద్వారా మరణం చూడలే. శారా తనలో ఉన్న విశ్వాసము ద్వారా గొడ్రాలుగా ఉన్న సహోదరి తల్లిగా పిలువబడింది. ఆమేన్. విశ్వాసము ద్వారా వాగ్దాన భూమిలో అడుగు పెట్టారు. ఈరోజు దేవుని ప్రతినిధిగా నేను ప్రవచిస్తున్నాను. మీలో ఉన్న విశ్వాసము ద్వారా మీరు కూడా గమ్యానికి చేరబోతున్నారు. ఆమేన్. ఇంటు ద గమ్యానికి చేరబోతున్నారు. ఆమేన్. 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 బిడ్డల వివాహం కావట్లేదని నవ్వుతున్నారా? నీకున్న ఆర్థిక పరిస్థితులను బట్టి నవ్వుతున్నారా? నీ మీదున్న కేసులను బట్టి నవ్వుతున్నారా? నీకు ఉద్యోగం లేదని నవ్వుతున్నారా? ఎగతాళి చేస్తున్నారా? హల్లెలూయా. ఈరోజు నువ్వు ఎవరివైనా కావచ్చు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నవ్వుతున్నారా? నవ్వని. నవ్వుతున్నారా? నవ్వని. ఎగతాళి చేస్తున్నారా? చెయ్యనే. మనకొక టైం రాబోతుంది. ఆమేన్. మనకొక టైం రాబోతుంది. ఆమేన్. ఆ టైం వచ్చినప్పుడు మనల్ని ఎవరు వెనక్కి లాగలేరు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రధానమంత్రి చుట్టూ సెక్యూరిటీ తెలుసా మీకు? అంత దూరం నుంచే సెక్యూరిటీ ఉంటుంది. ఆమేనండి. ఆమేన్. ఒక టైం వచ్చినప్పుడు పాస్టర్ అమ్మ తేజ చుట్టూ ఇలా దేవదూతలు సెక్యూరిటీగా ఉండబోతున్నారు. ఆమేన్. ఆమేనండి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మార్పులేని దేవుడ నీవని మాట ఇచ్చి నెరవేర్చుతావని మారని వాగ్దానములు మా కొరకే ఏం చేశాడు ఆయన? దాచి ఉంచినావయ్యా. అరే అమ్మ తేజ కొరకు ఆయన దాచి ఉంచాడు. చెప్పండి. అమ్మ తేజ కొరకు దాచి ఉంచాడు. యోసేపు కొరకు దాచి ఉంచాడు ప్రధానమంత్రి పదవి. శారా కొరకు దాచి పెట్టాడు ఇస్సాకును. హన్నా కొరకు దాచి పెట్టాడు సమూయేలును. నీ కొరకు కూడా దాచి ఉంచాడు. ఆమేన్ అనట్లేదు మీరు? ఆమేన్. ఆమేన్. మారని వాగ్దానములు. ఎంతమందికి దేవుడు వాగ్దానం ఇచ్చాడు?
వాగ్దానం. సమాధి అయిపోయిందేంటి? మర్చిపోయారా వాగ్దానాలు? దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానం పట్టుకో. ఇలా నా దేవుడు నాకిచ్చిన వాగ్దానం. చెప్పండి, నా దేవుడు నాకిచ్చిన వాగ్దానం. పాట. హల్లెలూయా, 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 హల్లెలూయా. కృప కలుగును గాక. ఆమేన్. మార్పులేని దేవుడా నీవని మాట హల్లెలూయా, హల్లెలూయా. పాడదామా? ఎంతమందికి పాడాలని? ఎంతమందికి పాడాలని? మార్పులేని దేవుడా నీవని మాట మార్పులేని దేవుడా నీవని మాట ఇచ్చి నెరవేర్చుతావని మారని వాగ్దానములు మా కొరకు దాచి ఉంచినావయ్యా. మారని వాగ్దానములు మా కొరకు దాచి ఉంచినావయ్యా. నమ్మకమైన దేవుడవయ్యా నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవయ్యా నీవే చాలు యేసయ్యా. నేనేమయ్యున్నా ఏ స్థితిలో ఉన్నా నేనేమయ్యున్నా ఏ స్థితిలో ఉన్నా ఇంకేమి కోరుకోనయా యేసయ్యా. అసలు ఇంకేమి కోరుకోనయా, ఇంకేమి కోరుకోనయా యేసయ్యా. అసలు ఇంకేమి కోరుకోనయా. ఆమేన్. ఆయన మార్పు లేని దేవుడు. ఆమేనండి. మరచిపోతే గిరిచిపోతే నువ్వు మరచిపోతావేమో గాని ఆయన నిన్ను మరచిపోడు. ఏదైతే నీకు ఇస్తా అన్నాడో, ఏ విధంగా నీ జీవితాన్ని ఫలభరితంగా చేస్తా అన్నాడో ఆ ఫలభరితమైన జీవితాన్ని నీకు ఇవ్వబోతున్నాడు. ఆమేన్. గట్టిగానండమ్మా. ఏది క్యా హై? ఏంటిది ఇది? ఆమేన్ అనాలా? అయ్యగారు నేను కర్ణాటక నుంచి వచ్చాను, అయ్యగారు నేను బీదర్ నుంచి వచ్చాను, నేను ఇంకా ఇక్కడ కాకినాడ నుంచి వచ్చాను, అమలాపురం నుంచి వచ్చాను, లేకపోతే సిద్దిపేట నుంచి వచ్చాను, జహీరాబాద్ నుంచి వచ్చాను. నో, ఎక్కడి నుంచి వచ్చినామనేది లెక్క కాదు, ఏం పట్టుకపోయినామనేదే లెక్క. ఆమేన్. ఏం తీసుకెళ్ళిపోయినామనేదే లెక్క. ఆమేన్. ఈ రోజు నేను ప్రవచిస్తున్నాను, ఆమేన్. వట్టి చేతులతో ఎవరెళ్ళరు, ఏదో పట్టుకొని వెళ్ళబోతున్నా. ఆమేన్. ఏదో పట్టుకొని వెళ్ళబోతున్నా. ఆమేన్. ఏదో పట్టుకొని వెళ్ళబోతున్నా. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. హెబ్రీ పత్రిక 11:29. విశ్వాసమును బట్టి విశ్వాసమును బట్టి వారు వారు పొడి నేల మీద నడిచినట్లు పొడి నేల మీద నడిచినట్లు ఎర్ర సముద్రములో పడి నడిచిపోయిరి. హల్లెలూయా. ఐగుప్తీయులు విశ్వాసమును బట్టి వారు విశ్వాసమును బట్టి వారు మాట్లాడండి అమ్మా. విశ్వాసమును బట్టి వారు ఎక్కడ నడిచారు? పొడి నేల మీద పొడి నేల మీద నడిచినట్లు ఎర్ర సముద్రములో పడి ఎర్ర సముద్రములో పడి నడిచిపోయిరి. ఎర్ర సముద్రములో పడి నడిచిపోతున్నారు. అది నడవడానికి గల కారణం ఏంటి తెలుసా? ఫెయిత్. విశ్వాసమును బట్టి కర్రని చాపాడా, ఎర్ర సముద్రం రెండు పాయలైపోయింది. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఎర్ర సముద్రం. ఇప్పుడు అన్యుడు ఉంటాడండి, ఆ ఫోటో పెట్టరా. అన్యుడు ఉంటాడు, ఎర్ర సముద్రం రెండు పాయలా. యాక్చువల్గా ఆయన అంటాడు
మరి నీ సంగతి ఏంటి? అది కాదు, ఎర్ర సముద్రం 2 పాయలవుతుందా అంటాడు ఆయన. అంటాడా అనడా? ఎవరు? పాపం ఆయనకు దేవుని గురించి తెలియదు, బైబిల్ గురించి తెలియదు. ఆయన ఏమంటాడు? విశ్వాసం. ఎర్ర సముద్రం 2 పాయలవుతుందా? ఏ ఉక. మరి నువ్వేమంటావు? గట్టిగా చెప్పండి అమ్మా, కొంచెం గట్టిగా. అవుతుంది, అయ్యి తీరుతుంది. కొట్టు గట్టిగా చెబులో, కొట్టు గట్టిగా చెబులో. హల్లెలూయా. విశ్వాసమును బట్టి ఎర్ర సముద్రము 2 పాయలైపోయినాయి. ఆమేన్. కృప కలుగునుగా. నీ విశ్వాసమును బట్టి నీ ముందు అప్పు అనే ఎర్ర సముద్రం, నిందలు అనే ఎర్ర సముద్రం, అనారోగ్యం అనే ఎర్ర సముద్రం, కష్టాలు అనే ఎర్ర సముద్రం, ఇదిగో ఈరోజు నేను ప్రవచిస్తున్నాను, నేను ప్రవచిస్తున్నాను. యేసు నామములో, యేసు నామములో ప్రతి సముద్రం 2 పాయలు అయిపోయి, 2 పాయలు కావాలి. రికమల రబ షకే దియమర రబ రీకేలి రబ దిరబ ప్రతి అనారోగ్యం స్వస్థతగా మారబోతుంది. స్వస్థత, విడుదల, విడుదల. చేతులు పైకి లేపి జీసస్ 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 హల్లెలూయా హల్లెలూయా. పిల్లిలాగా వచ్చిన నువ్వు సింహం లాగా పోవాలా? ఆమేన్ అన్నట్టు. ఆమేన్. ఉపవాసమా, నీరసమా? నీరసం, ఉపవాసం మొత్తం బయటికి వెళ్ళిపో. నువ్వు మండుతుంటే నీ పక్కన వాళ్ళు కూడా మండాలా? ఆమేన్. హల్లెలూయా. ఒకటే కట్ట మండొద్దు ఎప్పుడు. ఒకటే కట్ట కొద్దిసేపే మండుతాయి తెలుసా మీకు? ఆ కట్టెకి ఇంకొక కట్టె తోడు కావాలి. ఆ కట్టెకి ఇంకొక కట్టె తోడు కావాలి. ఆ కట్టె కొన్ని కట్టెలు తోడు కావాలా? ఆ కట్టెలో గుంపు భగ 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 మండాలి. హల్లెలూయా. ఆమేన్ అనండి. ఆమేన్. ఆమేన్. ये मंटा क्या है? ये మంట ఏంటి? ఇప్పుడు మంట మంట అంటాడు తేజ, అమ్మ తేజ. మంట క్యా అంటే నీకు నేనేం చెప్పాలిగా? ఈ భాష అందరికి అర్థం కాదు, కొంతమందికి అర్థమవుతుంది. ఏంటి డాడీ? అందరికి అర్థమవుతుందా? కొంతమందికి అర్థమవుతుంది. హల్లెలూయా. ఏం చెప్తున్నావురా? ప్రార్థన. ఏం చేస్తున్నారా? ప్రార్థన. నువ్వు మండడం కాదు, 10 మందిని మండించాలి. ఆమేన్. 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 నువ్వు మండడం కాదు, 10 మందిని నువ్వు మండించాలా. 10 మందిని నువ్వు మండించాలా. మండుతూ మండుతూ ప్రకాశించాలా. ప్రకాశించాలా. ఒక సూర్యుని వలె, ఒక చంద్రుని వలె నువ్వు ప్రకాశించుదువు కాక. ప్రకాశించుదువు కాక. ప్రకాశించుదువు కాక. మండుదువు కాక. మండుదువు కాక. గట్టిగా చప్పట్లు కొట్టాలా. గట్టిగా చప్పట్లు కొట్టాలా.
హల్లెలూయా 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 రికందల రబషకెదియల రబబబబబబ అకిరు హల్లెలూయా అగ్ని చీకటికి భయపడదు. అగ్ని వెళ్తుంటే చీకటి ఉంటుందా? చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. నా మాటలు మీకు అర్థమైతేనే వ్యర్థమైతేనే. ఇప్పుడు అగ్ని ఒక అడవిలో తగలబెడుతున్నాం, అక్కడ చీకటి ఉంటుందా? చెప్పండి, చీకటి ఉండదా? అగ్ని అంటే చీకటికి భయం. అగ్ని అంటే చీకటికి భయం. అగ్ని అంటే చీకటికి భయం. ఆ చీకటి గడ 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 వణకాలే. హల్లెలూయా. ఆ చీకటి అప్పులు కావచ్చు, అనారోగ్యము కావచ్చు, నిందలు కావచ్చు, అవమానాలు కావచ్చు, అవిశ్వాసంలో పడేసే దయ్యము కావచ్చు. యేసు నామములో నువ్వు ఇక్కడ మండాల. ఇదిగో నువ్వు ఇలా ఇంట్లో ఎంటర్ అవుతుంటేనే భగ భగ అగ్ని కనపడాలి. ఎవరికి? చాతబడులు చేసేటోడికి. ఎవరికి? శాంతి నెమ్మది లేకుండా చేసేటోడికి. నువ్వు కనపడొద్దు, నీ వెనకాల ఒక మంట కనపడాలి. మంట మంట కనపడాలి. అగ్ని మండుతూ 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 ప్రకాశించుతూ హల్లెలూయా హల్లెలూయా. ఎక్కడున్నాం మనం? ఎక్కడున్నాం మనం? ఇటు చూడండి, ఎక్కడున్నాం మనం? చెప్పండి అమ్మా. మంట దగ్గర ఉన్నాం. ఆమేన్. ఆ మంట నీ మీదికి రావాలి అంటే ఫెయిత్ నీ ఫ్యూచర్ ని మారుస్తుంది. ఇంకా ఇయ్యలేదా, ఇంకా పొందుకోలేదంటే నా దేవుడు ఇయ్యబోతున్నాడని చెప్పు. నా దేవుడు ఇయ్యబోతున్నాడు. ఆమేన్ ఆమేన్ ఆమేన్. తమ్ముడు, సేవకుడు కావచ్చు, సేవకురాలి కావచ్చు, డిసప్పాయింట్ అయిపోతున్నారా? అన్నా ఇంట్లో తినడానికి లేదన్నా, బట్టలు కొనుక్కోవడానికి లేదన్నా, అన్నా సంఘస్థులు నిలబడట్లేదన్నా. సంఘస్థులు నిలబడకపోయినా రోషం కలిగిన దేవుడిని పక్షాన నిలబడబోతున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. ఊరకనే నిలుచుండి చూడు, నీ పక్షాన యుద్ధము చేసే దేవుడు కునుకడు నిదురపోడు. చెప్పు, కునుకడు నిదురపోడు. ఆయన చూస్తున్న దేవుడు, ఆయన సర్వాంతర్యామి, సర్వ సృష్టికర్త. ఆమేన్ అనండి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఒకరోజు ఇల్లందులో దసరా ఫెస్టివల్స్ జరుగుతున్నాయి. ఇల్లందులో బాగా జరుగుతుంది. ఇంకా ఏదో అనాథ శరణాలు నడుపుతున్న ప్రేయర్ఫుల్గానే ఉన్నా, కానీ ఇల్లందు వెళ్ళాలని ఆశ కలిగింది. కొత్తగూడెం బస్ స్టాండ్కి వెళ్ళిన. కొత్తగూడెం బస్ స్టాండ్కి వెళ్ళి టికెట్ తీసుకున్నాను, బస్సు ఎక్కేసినాను. దేవుడు నాతో చెప్పాడు, నువ్వు బస్సు దిగు అన్నాడు. నేను దిగను అన్నా. నువ్వు దిగు అన్నా. నేను వినలే దేవుని మాట. బస్ స్టాండ్ బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఒక స్వరం, నువ్వు దిగు అన్నాడు. వేసే దిగలేదు. మరలా రైల్వే స్టేషన్ దగ్గరికి పోయినా. లా తిప్పుకుంటూ రైల్వే స్టేషన్ దగ్గరలోకి వెళ్ళిపోయినాను. నా ప్రియ కుమారుడా తేజ, నువ్వు దిగిపో గట్టిగా చెప్పాడు. ఇక భయం స్టార్ట్ అయిపోయింది. దిగిపోయినాను.
నెక్స్ట్ రోజే ఈనాడు పేపర్ చూసినాను, ఇల్లందు అడవులలో బస్సు బోల్తా పడిపోయింది. అనేక మంది చనిపోయారు. అంటే ఆ రోజు దేవుడు నన్ను ఎందుకు నాతో మాట్లాడాడంటే, ఘనమైన పరిచర్య ఉంది, నువ్వు దిగిపో అన్నాడు. కొట్టు గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగును గాక. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. ఈరోజు దేవుడు నీతో మాటలాడే దేవుడు, ఈరోజు దేవుడు నిన్ను దర్శించే దేవుడు. విశ్వాసమును బట్టి ఏం దాటొచ్చు? సముద్రం దాటొచ్చు. అది ఎంత పెద్ద సముద్రమైనా, అది ఎంత పెద్ద ఎర్ర సముద్రమైనా, అది ఎన్ని కోట్ల రూపాయల అప్పైనా, అది ఎంత గొప్ప ఉద్యోగమైనా, అది ఎంత గొప్ప ఇల్లైనా, అది ఎంత గొప్ప సంబంధమైనా, ఆ సంబంధము నీదే, ఆ ఉద్యోగం నీదే, ఆ ఆస్తి నీదే, ఆ వ్యాపారము నీదే, ఆ ఉద్యోగం నీదే. విశ్వాసము మూలముగా అన్ని సాధ్యమే. చెప్పండి గట్టిగా ఆమేన్. ఆమేన్. ఇలా 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 జాపినవేమో, ఒక టైం రాబోతుంది ఇలా ఇచ్చే స్థితిలోకి. ఎంతమంది కావాలి కృప? హల్లెలూయా. కలవరపడినే కొండల వైపు నా కన్నులేతుదునా, కలవరపడినే కొండల వైపు నా కన్నులేతుదునా. కుమిలేదనా సర్వకృపానిధివి, సంపదల ఘనివి, సర్వకృపానిధివి, సంపదల ఘనివి, సకలమో చేయగలని వైపేనా కన్నులేతి చూచెదా, సకలమో చేయగలని వైపేనా కన్నులేతి చూచెదా. కలవరపడినే కొండల వైపు నా కన్నులేతుదునా, కొదువతో నేను కుమిలెదనా, కొదువతో నేను కుమిలెదనా. యేసయ్యా నా యేసయ్యా, 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 యేసయ్యా నా యేసయ్యా. నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే. నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే. అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే.
నా ఆరాధన నీవే, నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీకే, నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే, నా అతిశయము నీవే, నా ఆనందము నీవే. నా ఆనందము నీవే, నీ అంతే నా ఆనందం. నువ్వు లేకపోతే ప్రభువా మేము బ్రతకలేం. అతిశయము నీవే, నా ఆరాధన నీవే, నా ఆరాధన నీవే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు. గట్టిగా చప్పట్లు కొట్టాలి సార్, గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసం ఉంటే ఏం దాటొచ్చు? సముద్రాలు దాటొచ్చు. 2 నిమిషాల్లో ముగించేస్తున్నా. ఎస్, హెబ్రీ పత్రిక 11:30 చూడండి, స్క్రీన్ మీద వాక్యం చూడండి. హెబ్రీ పత్రిక 11:30. విశ్వాసమును బట్టి 7 దినముల వరకు ప్రదక్షిణము చేయబడిన తరువాత, విశ్వాసమును బట్టి 7 దినముల వరకు ప్రదక్షిణము చేయబడిన తరువాత యెరికో గోడలు కూలెను. వన్ సెకండ్ ఇటు చూడండి. వాక్యం స్క్రీన్ మీద వాక్యం నానా. దేని బట్టి? విశ్వాసమును బట్టి యెరికో గోడలు కూలెను. ఆమేనండి. పిడికిలి బిగించండి. ఇలా కాదు, సాతాను గాడి పీక. ఆమేన్. అరే సాతాన్గా, అరే లూసిఫర్, నువ్వు ఎటువంటి గోడలు మా ముందు పెట్టినా యెరికో గోడలను కుప్ప కూల్చిన దేవుడు మా ముందున్న గోడలు కుప్ప కూలి యెరికో గోడలు కుప్ప కూలిన రీతిగా నీ ముందున్న గోడలు కుప్ప కూలిపోబోతున్నాయి. అది ఎంత పెద్ద గోడైనా, ఆ గోడ ఎంత పెద్దదైనా, ఆ గోడ కూలిపోవాలంటే ఎవరో చేతిలో లేదు. నా చెల్లెమ్మ, తమ్ముడా, మీ చేతుల్లోనే ఉంది. ఆమేనండి. మీ విశ్వాసమును బట్టే ఆ గోడ కుప్ప కూలిపోతుంది. హల్లెలూయా. ఆ విశ్వాసం ఎలా ఉండాలి? AK-47 కంటే బలంగా ఉండాలి. ఆమేనండి. వాడెవడో వచ్చి ఓయ్ అంటాడు, మనం పిల్లిలాగా పారిపోదామా? అరే పిల్లి బిడ్డలు పిల్లి అవుతాయి, సింహం బిడ్డలు సింహాలే అవుతాయి. గట్టిగా చెప్పలో ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. మనదేం వంశం? అగ్నిగుండంలో దూకిన వంశం.
మనదేం వంశం? సింహాల బోనులోకి అడుగుపెట్టిన వంశం. ఆమేన్. మనదేం వంశం? మండుచున్న నూనెలో దూకిన వంశం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. మరణపు ముళ్ళును విరిచిన దేవుని వంశం. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. 5 లక్షల అప్పుకి, 10 లక్షల అప్పుకి, 20 లక్షల అప్పుకి భయపడుతున్నావా? ఉద్యోగం లేదని భయపడుతున్నావా? ఉద్యోగం లేదని భయపడుతున్నావా? నా పరిస్థితి అయిపోయింది, నా బిడ్డల పరిస్థితి అయిపోయింది, నా బిడ్డల వివాహాలు కావట్లేదు, నా బిడ్డలకు ఉద్యోగం రావట్లేదని ఏడుస్తున్నావా? అరే, మీ ముందు నిలుచున్న ఈ అనాథ ఏ దిక్కులేనోడమ్మా. ఈ దిక్కులేని అనాథ ఒక 70 మంది అనాథ పిల్లల్ని 3 పూటలు పోషిస్తున్నాడు. హల్లెలూయా. ఈ అనాథను లేవనెత్తిన దేవుడు, నా తమ్ముడా నీకు ఉద్యోగం ఇయ్యలేడా? నా చెల్లి నీకు గర్భఫలాన్ని ఇయ్యలేడా? నా తమ్ముడా నీ అప్పులను తీర్చలేడా? నీ పిల్లలకు వివాహాలు కాలేడా? ఈరోజు దేవుడు జరిగిస్తాడు. దేవుడు జరిగిస్తాడు. దేవుడు జరిగిస్తాడు. దేవుడు జరిగిస్తాడు. విశ్వాసమును బట్టి సముద్రాలు దాటొచ్చు. విశ్వాసమును బట్టి అడ్డంకులు తొలగిపోతాయి. విశ్వాసమును బట్టి. హెబ్రీ పత్రిక 11:33. హెబ్రీ పత్రిక చివరి వచనం 11. వారు ఆ, విశ్వాసము ద్వారా విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి. బాబోయ్, విశ్వాసము ద్వారా ఏం జయించారు? రాజ్యములను జయించిరి. ఏం జయించారో నోర్లు తెరవాల. రాజ్యములనే జయించారు. ఒక ఉద్యోగాన్ని జయించలేరా మీరు? ఆమేన్. ఒక ఇల్లుని జయించలేరా? ఆమేన్. ఒక కుమారుణ్ణి జయించలేరా? ఆమేన్. మీ పిల్లల వివాహాలు జయించలేరా? ఆమేన్. మీ అప్పులను జయించలేరా? ఇదిగో దేవుని ప్రతినిధిగా నేను ప్రవచిస్తున్నా, మనం జయించబోతున్నాం. చేతులు పైకి లేపండి. మనం జయించబోతున్నాం. ఆ ఉద్యోగం నీదే యేసునామం. రేసెట్. ఆ ఉద్యోగం నీదే. ఆ గృహము నీదే. ప్రాపర్టీ నీదే. ఆ వ్యాపారం నీదే. ఆ వ్యాపారం నీదే. ఆ పరిచర్య నీదే. జాషువా జనరేషన్ లెగాలి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, కర్ణాటక, ఒరిస్సా, బెంగాల్ లెగాల. జాషువా జనరేషన్ లెగాలి. జాషువా జనరేషన్ లెగాలి. రోషం కలిగిన బిడ్డలు లెగాలి. హల్లెలూయా. బిడ్డా, నువ్వు ప్రార్థన చేస్తే నిన్ను మండుచున్న అగ్నిగుండంలో పడేస్తా. జాగ్రత్త. హాయ్ బాబోయ్, హాయ్ బాబోయ్, వద్దండి బాబోయ్. నీలాంటి వాళ్ళు వద్దు. షడ్రక్, మెషక్, అబేద్నెగోలు లెగాలి. దేవుని కోసం చచ్చిపోయే వాళ్ళు లెగాలి. ఆమేనండి. ఆమేన్. 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 ఒక తీర్మానం తీసుకోండి. రోషం కలిగిన పరిచర్య చేయాలి. ఆమేనండి. రోషం కలిగిన పరిచర్య చేయాలి. రోషం కలిగిన పరిచర్య చేయాలి. రోషం కలిగిన పరిచర్య. రోషం కలిగిన పరిచర్య. హల్లెలూయా. హల్లెలూయా. చెప్దాం. ఇక్కడ మండుతుందా? ఎంతమంది మండుతున్నారు? బ్రదర్ వెళ్ళండి, బ్రదర్. హల్లెలూయా. ఇటు చూడండి అమ్మా. అమ్మా ఇటు చూడండి తల్లి. హల్లెలూయా. కృప కలుగును గాక. ఆమేన్. కృప కలుగును గాక. ఆమేన్. ఈ రోజు విశ్వాసమే మన ఆయుధముగా మారాలి. ఆయుధముగా మారాలి. ఆమేన్. ఇక సాధించేద్దామా? సాధిద్దాం. చేతులు చేయబట్టి చేతులు. ఈరోజు నువ్వు ఎవరివైనా కావచ్చు. యోహాను 1:12 చదువు.
యోహాను 1:12. యోహాను 1:12 చదువు డాడీ. హల్లెలూయా హల్లెలూయా. తాను ఒకటి, తన్ను ఎందరు అంగీకరించిరో తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికి అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి ఆగండి తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. ఏంటిది? అధికారం అనుగ్రహిస్తాడు. ఎందుకు? విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. ఆమేన్. ఎంతమంది విశ్వసిస్తారు? విశ్వసించే వాళ్ళు నువ్వు దేవుని కొడుకువే, దేవుని కుమార్తెవే, దేవుని కుమార్తెగా, దేవుని కుమారుడిగా ఉండాలి. అంటే ఏముండాలి మనలో? చెప్పండి. ఏముండాలి? విశ్వాసం ఉండాలి. విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాని నిజ స్వరూపం అదృశ్యమైనవి చూడాలా. ఆమేనండి. ఇప్పుడు నేను చేస్తున్న పరిచర్య అప్పుడే దేవుడు నాకు చూపించాడు. ఆమేనండి. ఎంతో మంది అన్నారు, అరే నువ్వే ఒక అనాథగాడివి, నువ్వేం పోషిస్తావురా పిల్లల్ని, చీని బతుకు అన్నారు. కానీ ఈ పరిచర్యని నేను ఎప్పుడో చూసిన. హల్లెలూయా హల్లెలూయా. అనేక మంది పిల్లలకు భోజనం పెట్టడం నేను 7th క్లాస్ ఉన్నప్పుడే చూసిన. మా అనాథ శరణాలయంలో శిరీష అని ఒక అమ్మాయి ఉండే. నేను ఏడుస్తుంటే ఓదారుస్తూ ఉండేది. తనతో చెప్పేవాడిని, నేను అనాథ శరణాలయం పెట్టబోతున్నాను. అరే గట్టిగా చెవులు కూడా. దేవుడు నా ద్వారా పెట్టిస్తాడో. ఎప్పుడు? 7th క్లాస్. ఏంటిది పవర్? చెప్పండి. 7th క్లాస్లోనే దేవుడు నాతో మాట్లాడాడు. 7th క్లాస్లో మాట్లాడిన దేవుడు నాకు దర్శనాన్ని చూపించాడు. ఈ దర్శనం అంతా కూడా ఇప్పుడు చూసింది కాదు, 7th క్లాస్లో చూసింది. కొట్టుగట్టిగా చదవలో. హల్లెలూయా. నేను ప్రవచిస్తున్నాను, మీరు దర్శనాలు చూచుదురుగాక. చూచిన దర్శనం కన్నులారా నెరవేర్చబడాలి. ఆమేన్. 40 రోజుల ఉపవాస ప్రార్థన నలిగిపోయినా, ప్రభువా నా వల్ల కావట్లేదయ్యా. ఎల్ఈడికి ఎంత ఖర్చు తెలుసా? 8,000 10,000 ఒక్క మీటింగ్కి. నా వల్ల కావట్లే ప్రభువా, నాకు ఎప్పుడు ఇస్తావు ప్రభువా అని ఏడ్చిన 40 రోజులు నలిగిపోయినా దేవుణ్ణి అడిగా. లాస్ట్ ఇయర్ ఈ సంవత్సరం లోపలికి వెళ్ళే ముందు ఇది కొత్త ఎల్ఈడి, మన ఎల్ఈడి. గట్టిగా చెప్పలు. గట్టిగా. హల్లెలూయా. నా తల్లులు, కోవైట్లో ఉన్న కొంతమంది చెల్లెళ్ళు, జాన్సమ్మ, అనితమ్మ, అనసూయమ్మ, వీళ్ళందరూ కలిసి, కోవిడ్లో ఉన్న చెల్లెలందరూ కలిసి నాకు హెల్ప్ చేశారు. వారిని నా దేవుడు దీవించి ఆశీర్వదించునుగా. కృప కలుగునుగా. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను తెలుసా? నువ్వు ఏది అడిగితే దేవుడు అది ఇస్తాడు. ఏది అడిగితే అది దేవుడు ఇస్తాడు. నా దర్శనం అనాథ పిల్లల కోసం బతకాలని ఒక చక్కని అనాథ శరణాలయం, చక్కని బ్యూటిఫుల్ అనాథ శరణాలయం, అనాథ పిల్లల ఆశ్రమం, వృద్ధుల శరణాలయం హైదరాబాద్ పరిసర ప్రాంతంలో ఉండాలి ప్రభు అని ఏడ్చా. నేను గత సంవత్సరం ఉపవాస ప్రార్థనలో, నేను జనవరి 10 రాలేదు ఇంకా, నాకు భువనగిరిలో చక్కని అనాథ శరణాలయాన్ని ఇచ్చాడు. ఆమేన్. కొట్టండి గట్టిగా చెప్పలో. హల్లెలూయా. యాదాద్రి భువనగిరి జిల్లా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. మరి ఏంటో నాకు అర్థం కావట్లే. 2 జిల్లాలను దేవుడిచ్చాడు. యాదాద్రి భువనగిరి జిల్లా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.
దేవుడు మనకు సొంతంగా ఇచ్చాడు. ఆమెన్. భద్రాద్రి, కొత్తగూడెం, యాదాద్రి, భువనగిరి ఈ 2 జిల్లాలు మా జీవితంలో స్పెషల్. కొట్టుగట్టిగా చెప్పడం హల్లెలూయా. హల్లెలూయా. నా దర్శనం, సాతాన్ గాడు ఏం చేశాడు? అనాథ శరణాలయం లేకుండా చేయాలనుకున్నాడు. కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా? అద్భుతమైన చక్కని అనాథ శరణాలయాన్ని దేవుడు హైదరాబాద్ ప్రాంతం పరిసర ప్రాంతంలోనే చక్కని అనాథ శరణాలయాన్ని ఇచ్చాడు. ఆమేన్. హలో, ఇటు వినండి. జనవరి 10 ఇంకా రాలే. ఇది ఏ నెల? డిసెంబర్. సొంత ఎల్ఈడిని దేవుడు ఇచ్చాడు. చక్కని ఆర్ఫనేజ్ని ఇచ్చాడు. చక్కని సౌండ్ కూడా ఇవ్వబోతున్నాడు. ఆమేన్. కొట్టు గట్టిగా చవడం హల్లెలూయా. హల్లెలూయా. నేను అడిగేది నా కోసం కాదు, నా దేవుని పరిచర్య కోసం. ఆమేన్. మీకు ఒక విషయం తెలుసా? 1 వీక్ అయింది నా ఇంటికి వెళ్ళక, 1 వీక్ అయింది నాకు నిద్ర లేక. మీరు నా కళ్ళు చూస్తే చూడొచ్చు. కటిక ఉపవాసం. ఇవన్నీ జరగాలి అంటే ఉపవాసంలో నలిగిపోవాలి. ఆయన సేవలో కొవ్వొత్తిలాగా కరిగిపోతున్నాం. నిన్న శుక్రవారం నా పెద్ద కుమారుడికి ఫుల్ ఫీవర్. నేను ఏడుస్తా ఉన్నా. ప్రభుతో మాట్లాడా, ప్రభువా నా ప్రయాస చూస్తున్నావా? అక్కడ నీ బిడ్డ తన్వి తేజకు స్వస్థత రావాలి. నేను దగ్గర లేను, మీరు స్వస్థతనియండి. అనాథ శరణాలయంలో ఒక అమ్మకు ఆరోగ్యం బాగాలేదు. ఇక్కడ భువనగిరి జిల్లాలో ఎప్పుడైతే అమ్మ అనాథ శరణాలయం, అదొకసారి నిలబెడతావా? ఒకసారి పెడతావా అది ఫోటో? అమ్మ అనాథ శరణాలయం బోర్డు ఎప్పుడైతే ఇక్కడ నిలబడ్డదో శ్రమ స్టార్ట్ అయిపోయింది. కానీ ఒకటి మాత్రం వాస్తవం, పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు, నమ్మదగిన దేవుడు, నమ్మదగిన దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మన చెయ్యి ఎవరు విడిచినా ప్రభువు విడిచిపెట్టే దేవుడు కాదు. మనుషులు మన పై రూపాన్ని చూస్తారు, దేవుడు మన హృదయంలో ఉన్న వేదనను చూస్తారు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, నా 2 చేతులు ఎత్తి బ్రతిలాడుతున్నాను. ఈ అమ్మ తేజ మినిస్ట్రీస్ అనేది దేవుడు ఒక ప్రత్యేకమైన రీతిలో ఎన్నుకున్నాడండి. అమ్మ తేజ అంటేనే అనాథ పిల్లలు, అనాథ వృద్ధులు. పరిచర్యలోకి ఇప్పుడు వచ్చా నేను. కానీ ఈ అమ్మ అనాథ శరణాలయం నాకు 18 సంవత్సరాలు ఉన్నప్పుడు పెట్టాను. జస్ట్ 18 years, 18 సంవత్సరాల వయసులో. ఏ ధైర్యంతో పెట్టానంటే విశ్వాసంతో పెట్టాను. కనుక ప్రియ దేవుని జనాంగమా, ఒకటే, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. అండా నీవైతివయ్యా, కొండ నీవే యేసయ్యా, 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 యేసయ్యా. నిన్నే నిన్నే కొలుతూనయ్యా. నీ లేచి నిలబడదాం, లేచి నిలబడదాం. దేవా నిన్నే నిన్నే కొలుతూనయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. నీ కన్నీరును దేవుడు చూడబోతున్నాడు. ఎవరు కళ్ళు తెరవద్దు, యేసయ్య వైపు మాత్రమే చూడండి. థాంక్యూ లార్డ్. ఆమేన్. ఆమేన్.
నేలలో లోయలలో అడవులలో ఎడారులలో కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా, నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా. యేసయ్యా 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 యేసయ్యా. నిన్నే నిన్నే నే కొలుతున్నయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. దేవా నిన్నే నిన్నే నే కొలుతున్నయ్యా. ఇదిగో నీ తలల మీద చేయి పెట్టుకోండి, మీకు స్వస్థత ప్రార్థన జరగబోతుంది. స్వస్థత ప్రార్థన చేయబోతున్నాను. అయ్యా నన్ను స్వస్థపరచు, ఇక్కడి నుంచి నేను స్వస్థతతోనే వెళ్ళాలి. బహుళమైన విశ్వాసముతో వెళ్తున్నాను. అయ్యా నన్ను స్వస్థపరచు, నన్ను బలపరచు, నన్ను నిలబెట్టు. అయ్యా చెప్పండి, అందరు చెప్పండి. అయ్యా మాకు అప్పులొద్దయ్యా, అయ్యా మాకు అప్పులొద్దయ్యా, అనారోగ్యం వద్దయ్యా. అయ్యా మా వ్యాపారాలు దీవించబడాలి, అయ్యా మా వ్యాపారాలు దీవించబడాలి, మా ఉద్యోగాలు దీవించబడాలి, మా పిల్లలకు వివాహాలు కావాలి, మా పిల్లల జీవితంలో అద్భుతాలు జరగాలి, మా పిల్లల జీవితంలో అద్భుతాలు జరగాలి. అయ్యా మా గర్భాలు తెరవబడాలి, మా గర్భాలు తెరవబడాలి. మా జీవితంలో అద్భుతం జరిగించండి, మా జీవితంలో అద్భుతం జరిగించండి, మా జీవితంలో అద్భుతం జరిగించండి. కృపతో నింపండియా, కృపతో నింపండియా, కృపతో నింపండియా, కృపతో నింపండి ప్రభు. నీ మహిమతో, నీ శక్తితో, నీ బలముతో నింపండి అయ్యా. అయ్యా ఎంతమంది బిడ్డలు ఇక్కడికి వచ్చారో వట్టి చేతులతో వెళ్ళొద్దు. ఎంతమంది బిడ్డలు ఇక్కడికి వచ్చారో దీవించండి, 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 దీవించండి. అయ్యా నన్ను దీవించండి అయ్యా. యాకోబు పెనుగులాడినట్టు పెనుగులాడు. అయ్యా నన్ను దీవించయ్యా, నన్ను ఆశీర్వదించయ్యా, నన్ను ఆశీర్వదించు, నన్ను ఆశీర్వదించు, నన్ను ఆశీర్వదించు, నన్ను ఆశీర్వదించయ్యా. చెప్పు, అడుగు అడుగు అడుగు. నా పిల్లలు దీవించబడాలి, నేను దీవించబడాలి, పిల్లలు దీవించబడాలి. అయ్యా నేను దీవించబడాలి. అయ్యా విశ్వాసంతో ఉంటామయ్యా, విశ్వాసంలో సన్నగిల్లమయ్యా. మా జీవితంలో గొప్ప అద్భుతం జరిగించండి. యేసు నామంలో అడుగుచున్నాను తండ్రి.